విమెన్స్ వరల్డ్ కప్ భారత్ అద్భుత విజయం సాధించింది. తొలిసారి టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచింది. భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచ కప్ను సాధించింది. భారత విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. ఇటు స్టేడియంలో కూడా ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు. తొలిసారి టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచింది. విమెన్స్ వరల్డ్ కప్ భారత్లో అద్భుత విజయం సాధించింది. భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచ కప్ను సాధించింది. భారత విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఇటు స్టేడియంలో కూడా ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. విమెన్స్ వరల్డ్ కప్ భారత్ అద్భుత విజయం సాధించింది. తొలిసారి టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచింది. భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచ కప్ను సాధించింది. భారత్ విజయంతో ఇటు దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. స్టేడియంలో కూడా ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు. తొలిసారి ప్రపంచ కప్ సాధించింది భారత మహిళల జట్టు. విమెన్స్ వరల్డ్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. తొలిసారి టీమిండియా ప్రపంచ విజేతగా నిలవడం ఇటు దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో సందడి వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచ కప్ను సాధించింది. భారత్ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. ఇటు స్టేడియంలో కూడా ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు. వరల్డ్ కప్ భారత్ అద్భుత విజయం సాధించింది. తొలిసారి టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచింది. భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచ కప్ను సాధించింది. భారత విజయంతో ఇటు దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. ఇటు స్టేడియంలో కూడా ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు. 52 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై విమెన్స్ భారత్ ఇండియా విజయం సాధించింది. हाँ उधर ले लो। सो फाइनली इंडिया जीत गई है एंड हमने सबको दिखा दिया कि हम लोग के जो बॉयज़ है वो टफ नहीं, हम लोग की वुमेन्स भी उतनी ही टफ है. सो बिग कॉन्ग्रेचुलेशंस टू ऑल द इंडियंस एंड स्पेशली द टीम. जो इंडिया का स्कोर था वो 300 क्रॉस नहीं किया. क्या लगता है इंडिया 300 क्रॉस कर सकती है कि नहीं? आई डोंट थिंक अभी ये सब मैटर करता है, अभी जीत गए तो. बट हाँ डेफिनेटली वी वर थिंकिंग कि 300 विल बी अ गुड स्कोर. बट अभी हो गया है एंड वी हैव वन, सो ग्रेट न्यूज़. कौन से पॉइंट पे लगा कि इंडिया का जीतने का चांस था? कौन से इनिंग पे लगा या कौन से टाइम पे लगा, मतलब कौन से ओवर में लगा? आई थिंक 20 ओवर्स के बाद लग गया था कि देर आर चांसेस, बट देन एज सून एज जैसे वीडियोस फिफ्थ वीडियोस. విమెన్స్ వరల్డ్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. తొలిసారి టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచింది. భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచ కప్ను సాధించింది. భారత విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. ఇటు స్టేడియంలో కూడా ప్రేక్షకులు క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. बहुत 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 दिल से खुश हूँ, बहुत मज़ा आया. आप देख ही रहे हो सेलिब्रेशन अभी तो स्टार्ट हुआ है. आज पूरी रात सेलिब्रेट करेंगे इस वुमेन्स को. दिल से चक दे इंडिया. इंडिया का जो मेंस क्रिकेट है वो भी अभी आ चुके हैं.
हाँ वुमेन्स ने भी ट्रॉफी लाया है, कैसा लग रहा है? बहुत बहुत खुश हुआ दिल से, बहुत अच्छा लग रहा है। और जो कैच पकड़ा था उन्होंने, बहुत ही मजा आया। बहुत खुश हुआ आज पूरी। कौन सी फेवरेट प्लेयर है आपकी जिसने लगा कि बहुत अच्छा खेला? स्मृति बहुत आपको क्या लगता है इंडिया 300 क्रॉस कर सकता था कि? कर सकता था, बट ठीक है, बस हो गया जितना था। कौन से ओवर पे लगा कि इंडिया का जीतने का चांस कम है कि हाँ, ज्यादा? उनकी साउथ अफ्रीका की कैप्टन बहुत अच्छी खेल रही थी, उनका विकेट इंपॉर्टेंट था, और जो कैच पकड़ा इंपॉर्टेंट कैच था। उसके बाद बहुत दिल से अच्छा लगा वो कैच, अच्छा लगा। थैंक यू। రైట్, నువ్వా నేనా అంటూ సాగిన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై 52 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. విమెన్స్ వరల్డ్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. తొలిసారి టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచింది. భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచ కప్ను సాధించింది. భారత విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. అటు స్టేడియంలో కూడా ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు. మనం ఆ దృశ్యాలు సాక్షి స్క్రీన్పై కూడా చూస్తున్నాం.
విమెన్స్ వరల్డ్ కప్లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. తొలిసారి టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచింది. భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచ కప్ను సాధించింది. భారత్ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. స్టేడియంలో కూడా ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు.